పేదల సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని మంత్రి హరీష్ రావు అన్నారు. 4 ఏళ్లలో చెన్నూరు రూపురేఖలు మార్చడం మామూలు విషయం కాదని, వచ్చే ఎన్నికల్లో బాలక సుమన్ను 56,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. చెన్నూరుకు 50 పడకల మాతా శిశు ఆసుపత్రిని మంజూరు చేసిన మంత్రి హరీష్ రావు చెన్నూరు లిఫ్ట్కు త్వరలోనే కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. మంచిర్యాల చెన్నూరులో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. 2 సార్లు ఇస్తాం. 3వ నెల 4వ నెల మధ్య ఒకసారి, 7వ నెలలో ఇంకొకసారి. ఈ న్యూట్రిషన్ కిట్ లో ఏముంటాయి? హార్లిక్స్ కంటే మంచి ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటది, నెయ్యి ఉంటది, ఖర్జూర పండ్లు ఉంటాయి, చిక్కీలు ఉంటాయి, టానిక్లు ఉంటాయి. అంటే ఆ తల్లి ఆరోగ్యం బాగుండేటువంటి న్యూట్రిషన్ కిట్ ను ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కళ్యాణ లక్ష్మి అని దరఖాస్తు పెట్టలే, మనం ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ కావాలని మనం అడగలే, మన కేసీఆర్ కిట్ కావాలని మనం అడగలే, న్యూట్రిషన్ కిట్ కావాలని మనం అడగలే. ఏది అడగకుండా మా తల్లులకు ఏం కావాలో ఆలోచించి చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సొల్లు మాటలు కాదు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉత్త సొల్లు మాటలు చెప్తారు, బురద చల్లే ప్రయత్నం చేస్తారు తప్ప ఒక్క మంచి పని చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలకు ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇది మన కేసీఆర్ గొప్పతనం. మొన్నమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, మేము ఛత్తీస్గఢ్ తరహా పాలన మన తెలంగాణలో చేస్తామని మాట్లాడి, అయ్యా నీ ఛత్తీస్గఢ్ పాలన మాకొద్దు. ఏమున్న ఛత్తీస్గఢ్ లో ఎంత పెన్షన్ వస్తుందో మాత్రం గారిని అడిగితే చెప్తాడు. మహారాష్ట్రలో ఎంత పెన్షన్ వస్తుందో మాత్రం గారిని అడిగితే చెప్తాడు. 500 రూపాయల పెన్షన్ వస్తుంది. ఛత్తీస్గఢ్ పాలన అంటే 2016 పెన్షన్ వద్దు, 500 రూపాయల పెన్షన్ ఇస్తావా రేవంత్ రెడ్డి? ఛత్తీస్గఢ్ పాలన అంటే యాసంగిలో వడ్లే కొనరు, వానకాలంలో 15 క్వింటాలే కొంటారు. ఇది ఛత్తీస్గఢ్ పాలన. 2 సార్లు ఇస్తాం. 3వ నెల 4వ నెల మధ్య ఒకసారి.